చక్కగా పడుకున్నాయి ఫ్రెండ్స్. వాళ్ళ అమ్మ రావట్లేదు పాలు ఇవ్వటానికి. బోన్లో ఉంటేనే నాకు దొరుకుతుంది ఫ్రెండ్స్, బయట ఉందంటే నాకు దొరకదు. వీటికి 2 గంటలకు ఒకసారి పాలు ఇప్పిస్తానంటే అదేమి ఇవ్వట్లేదు, ఎందుకంటే ఈ కొరుగుతున్నాయేమో. వీటికి చిన్న చిన్న పళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్, చూపిస్తాను చూడండి. ఉండమ్మా, ఉండు తల్లి, బుజ్జి తల్లి, చిన్న తల్లి, ఉండమ్మా. పళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్, చూసారా? అదిగో ఫ్రెండ్స్, ఉండమ్మా ఉండు, ఫ్రెండ్స్కి చూపిస్తున్నాను. నీ పళ్ళు మెలమలా మెరుస్తున్నాయి, చూపిస్తున్నాను. పళ్ళు చూపించు. మీ అమ్మ భయపడుతుంది, కొరుకుతున్నారు మీరు. పళ్ళు చూపించు. అదిగో ఫ్రెండ్స్, చూసారా? అదిగో పళ్ళు పెట్టి కొరుకుతున్నాయి ఫ్రెండ్స్, అందుకే పాలు ఇవ్వట్లేదు, అది భయపడుతుంది. ఇది ఆడదో మగదో తెలియదు, ఇప్పుడు మనకేం తెలియదు ఫ్రెండ్స్, ఈ ఆడై మగ అనేది 3 నెలల దాకా తెలియదు. వీటికైతే ఆకలేస్తుంది, ఎదుగుతూ ఉన్నాయి. అది చూడు ఎలా ఎత్తుక్కుంటుందో, అది చూసారా? వాళ్ళ అమ్మ అనుకుంటుంది ఫ్రెండ్స్. కళ్ళు కనపడవు కదా, అది కూడా నా చెయ్యిని కొరుకుతున్నాయి. చిక్కులు పడుతుందిరా. ఇదే ఫ్రెండ్స్, ఇదే ఉసూరుగా ఉంటుంది, దీన్నే తొక్కేసింది ఫ్రెండ్స్. ఇది ఒకటే రంగు మార్పుగా పుట్టింది. ఇది మా జున్నులాగా ఉంటుందేమో పండుగాడు. ఇదిగో ఈపు మీద చూసారా అంత దెబ్బ ఉందో. ఇదిగో ఇది దెబ్బే బాగా దిగిపోయింది ఫ్రెండ్స్. ఇదిగో ఈ కాళ్ళకు కూడా ఇదంతా దెబ్బే, దూది అంటుకుంది, ఇదంతా తొక్కేసింది ఫ్రెండ్స్. ఇది లాగితే మళ్ళీ పుండు పెద్దదైద్దని నేను అలాగే ఉంచాను, పెంకు కట్టింది. ఇదే ఉసూరు మన ఉంది ఫ్రెండ్స్. ఇది ఒకటే, మరి ఏ రంగు వచ్చిందో తెలియదు కానీ ఇదే కొంచెం వీక్గా ఉంది ఫ్రెండ్స్. వాళ్ళ అమ్మ అనుకుని పాలకి ఎత్తుక్కుంటున్నాయి, ఇదేమో రావట్లేదు పాలు వేయటానికి. ఇంకా కళ్ళు తెరవలేదు, చూసారా? ఎన్ని రోజులకి తెరుస్తాయో చూడాలి ఫ్రెండ్స్. 15వ తారీఖు పెట్టింది, అప్పటి నుంచి చూడాలి. ఇవి అయితే దాక్కుంటున్నాయి, ఒక్కొక్కటి దాక్కుంటున్నాయి. దూదైతే పెట్టింది బాగా, ఒంట్లో ఎంటికలన్న పీకి పెట్టింది కానీ పిల్లలకు పాలు ఇవ్వట్లా. ఇవి కొరుగుతున్నాయేమో. 3 రంగులు నల్లగా ఉన్నాయి. నీ పళ్ళు చూపించురా, నీ పళ్ళు. అది దీనికి కూడా పళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్, చిన్న చిన్న పళ్ళు. తోసేస్తుంది నన్ను. ఇదైతే ఒకటి అచ్చం అమ్మలాగే తెలుపు నలుపు సార్లు వచ్చిద్దేమో ఫ్రెండ్స్. దానికి కూడా మెడకాడ గీతలాగా ఉంది కదా, తెల్లగా గడ్డం కింద అలాగా. దీనికి కూడా అలా గీత వచ్చింది. మరి ఎంటుకలు వచ్చాక చూడాలి. ఇది సేమ్ తల్లిలాగా ఉంది ఫ్రెండ్స్. ఇది డిజైన్ అయితే దీనికి ఇప్పుడు 3వ రోజు, ఎప్పుడు కళ్ళు తెరుస్తాయో అప్పుడు మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు అలా అమ్మ రాలేదు, నేను కూర్చున్నాను. ఎవరన్నా వచ్చి పట్టుకుంటే కానీ దాన్ని నేను ఇప్పించగలను పాలు. చూసారు ఎన్ని ఎంటుకలు పీకేసుకుందో. ఇవన్నీ ఎంటుకలు 3 నెలల నుంచి పీకి అలా కుప్ప పెట్టింది ఫ్రెండ్స్. ఎంత మెత్తగా ఉన్నాయో దాని ఎంటుకలు. ఏ దూది కూడా పనిచేయదు, అంత మెత్తగా ఉన్నాయి దాని ఎంటుకలు. అప్పుడు దాకా ఏం వెతుకుతున్నాయి, అది రావట్లేదు ఫ్రెండ్స్. కాసేపు అలాగే ఉంచుతున్నాను. ఇప్పుడు దొరికింది ఫ్రెండ్స్, పట్టుకున్నాను. అసలు పాలు ఇవ్వటానికి అసలు ఎన్ని తిప్పలు పెడుతుందో చూసారుగా. జో 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 లాలి జో చిన్నారి తల్లి. మా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, ఈ పిల్లలకి మళ్ళీ చేయాల్సి వస్తుంది సేవ. జో జో జో
బుజ్జి తల్లి. లాలి పాటలు కూడా మర్చిపోయానురా నేను. మా అమ్మ పాడేది, నాకు రావు. చిన్నారి పొన్నారి చిట్టమ్మ నిన్నెవరు కొట్టారమ్మా, అమ్మ నన్ను కొట్టింది బాబోయ్. చిన్నారి పొన్నారి చిట్టమ్మ నిన్న వాకం ఎందుకు చూస్తున్నావు? పాట బాగాలేదా? మళ్ళీ నా పాట నచ్చలేదు కనుక నువ్వు లేచిపోతావు. చైనా వాళ్ళు పాట పాడినా అని పాడినా లేదులే. అయ్యి ఆయల బండి అద్దాల బండి, అద్దాల బండిలో మా బన్నుగారు వచ్చారు. బన్నుగారు 4 పిల్లల్ని తెచ్చారు. నాకు పాటలు రావు తల్లి. జూ 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 జూ. ఈ బక్కోడు తాకుండా చూడు, యోగా చేస్తున్నాడు. ఇది ఫ్రెండ్స్, ఇంకా 1 నిమిషం అయితే లేచిపోయిద్ది. 1 నిమిషమే ఇచ్చిద్దంట ఫ్రెండ్స్ పాలు. ఇది మా బన్నమ్మ, ఎక్కువ కోపం బన్నమ్మకి. పళ్ళు చూడు అట్టా కొడుకుతుంది నా మీద, మన రోజు అంతే. పట్టుకున్నప్పుడు అంత ఏం చేయాలో అర్థం కావట్లేదు నన్ను. పాలు ఇచ్చేసింది పూటకి మా అమ్మాయి. అది చూసారో పళ్ళు ఎలా కొరుకుతుందో. దీనికి కూడా ఒక లైక్ చేయండి, ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్, పిల్లల్ని బాగా చూసుకోవాలని.